రాజకీయాల్లో గెలుపోటములు నాయకుల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కాకపోతే అవి ఎప్పుడు ఎవరి వైపు మళ్ళుతాయో అర్థం కాదు. అందుకు ఏపీలో ఆ నాయకుడే మంచి ఉదాహరణ. గత 5 ఏళ్ల పాటు ప్రజానాయకుడిగా పేరు సంపాదించుకున్న ఆయన ఊహించని ఓటమితో షాక్ తిన్నారు. జనాల మీద అలకో మరేంటో గానీ కొన్నాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉన్నారు. మరి ఇప్పుడేమైందో సడన్ గా యాక్టివ్ అయిపోయారు. కాకపోతే ఆయన ఒక్కరే కాదు, ఆయనతో పాటు మరొకరు కూడా సందడి చేస్తున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏంటా కథ? మౌనం వీడిన కోలగట్ల ఫ్యూచర్ కోసం మాజీ భారీ ప్లాన్. వారసురాలికి లైన్ క్లియర్ చేస్తున్నారా? పొలిటికల్ ప్రమోషన్ మొదలు పెట్టారా? విజయనగరం జిల్లాలో రాజకీయాలు ఇప్పుడు ప్రధానంగా వారసుల చుట్టూతా తిరుగుతున్నాయి. జిల్లాకు సంబంధించిన కీలక నేతలు ఎవరికి వారు తమ పిల్లల పొలిటికల్ ఫ్యూచర్ కోసం వర్కౌట్ చేసుకుంటూ పోతున్నారు. ఆ జాబితాలో ఇప్పుడు మాజీ డిప్యూటీ స్పీకర్ వైసీపీ నేత కోలగట్ల వీరభద్రస్వామి పేరు కూడా వినిపిస్తోంది. 2024లో ఎదురైన ఘోర పరాభవం తర్వాత పొలిటికల్ గా మనస్తాపం చెందిన ఆయన అస్సలు బయటకు రానేలేదు. అటు పార్టీకి ఇటు కార్యకర్తలకు సమదూరం పాటిస్తూ ఇంటికే పరిమితమయ్యారు. అడపాదడపా బయటకొచ్చిన ఆయన స్థాయి రాజకీయం మాత్రం చేయడం లేదు అన్న టాక్ ఉంది. అలాంటి కోలగట్ల ఉన్నట్టుండి రాజకీయాల్లో యాక్టివ్ అవ్వడం చూస్తుంటే దీని వెనక బలమైన స్కెచ్ ఏదో ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కోలగట్లకు మాస్ లీడర్గా పేరుంది. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి శాసనసభ డిప్యూటీ స్పీకర్ స్థాయికి ఎదిగారు. ప్రత్యక్ష రాజకీయాల్లో గెలుపుల కన్నా ఓటములే ఎక్కువగా చూసిన కోలగట్ల ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. 1985 నుంచి 9 సార్లు పోటీ చేసి కేవలం 2 సార్లు మాత్రమే గెలిచినప్పటికీ స్థానికంగా మాస్ క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే కోలగట్ల ఎక్కువ సార్లు ఓటమి చెందడానికి కారణం ప్రత్యర్థులు బలమైన వారు కావడమే అన్న అభిప్రాయం ఉంది. ఎక్కువ సార్లు ఆయన గజపతి రాజుల వారసులతోనే తలబడ్డారు. 2004లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి అశోక గజపతి రాజుని, 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి అశోక్ వారసురాలు అదితి గజపతిని ఓడించిన కోలగట్ల గత వైసీపీ సర్కార్లో డిప్యూటీ స్పీకర్గా అవకాశం దక్కించుకున్నారు. సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్న కోలగట్ల 2019 నుండి 24 మధ్య విజయనగరం పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్న పేరుంది. టౌన్ బ్యూటిఫికేషన్తో పాటు మౌలిక సదుపాయాల కల్పనలోనూ తనదైన ముద్ర వేశారు. దీంతో మరోసారి ఆయన గెలుపు పక్కా అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమైంది. కానీ ఫలితం మాత్రం మరోలా వచ్చింది. సాదాసీదాగా కాదు, 60,000 పైచిలుకు ఓట్ల తేడాతో భారీ ఓటమిని చవిచూసిన వీరభద్రస్వామి తీవ్రంగా ఆవేదన చెందారట. అందుకే చాలా రోజులు మౌనంగా ఉండిపోయారు. అయితే ప్రస్తుతం స్థానిక సంస్థలు దగ్గర పడుతున్న వేళ కోలగట్ల వ్యవహార శైలిలో కొంత మార్పు కనిపిస్తోందట. ఇటీవల పార్టీ కార్యక్రమంలో యాక్టివ్గా పాల్గొంటున్న వీరభద్రస్వామి వరుస సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్తో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారట. దీంతో సడన్ గా కోలగట్ల పొలిటికల్లీ మళ్లీ యాక్టివ్ కావడం పట్ల చర్చ జరుగుతోంది. అయితే దీనికి కారణం ఆయన రాజకీయ వారసురాలు శ్రావణేనని తెలుస్తోంది. ఆమెను రాజకీయంగా సెటిల్ చేసే ప్రయత్నంలో కోలగట్ల ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయనగరం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఉన్న శ్రావణిని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ జనరల్ అయితే మేయర్గా బరిలోకి దించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు డిప్యూటీ మేయర్గా ఉన్న కుమార్తెకు వచ్చేసారి మేయర్గా ప్రమోషన్ దక్కేలా కోలగట్ల పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఇన్నాళ్ల మనస్తాపాన్ని పక్కన పెట్టేసి మళ్లీ పార్టీ నాయకులతో కార్యకర్తలతో మమేకమవుతున్నారట. ఈ నియోజకవర్గంలో దాదాపు 70% ఓటర్లతో పాటు మెజారిటీ భౌగోళిక విస్తీర్ణం కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది. అంటే విజయనగరం నియోజకవర్గానికి కార్పొరేషన్ గుండెకాయగా చెప్పొచ్చు. అలాంటి కార్పొరేషన్ దక్కించుకుంటే వచ్చే ఎన్నికల్లో మరోసారి తమ ప్రాబల్యాన్ని చూపించే అవకాశం దొరుకుతుందని కోలగట్ల పొలిటికల్ స్కెచ్ చేశారట. 65 ఏళ్లు పైబడ్డ కోలగట్ల వచ్చేసారి పోటీ చేసి రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఆ తర్వాత కుమార్తెను రంగంలోకి దించాలంటే ఇప్పుడు మేయర్ పదవి దక్కించుకొని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. అందుకే ఏమాత్రం ఛాన్స్ దొరికినా కూతుర్ని మేయర్ సీట్లో కూర్చోబెట్టాలని ఉవ్విళ్ళూడుతున్నారట ఈ మాజీ డిప్యూటీ. అయితే అవతల వైపు అధికార పార్టీ కూడా అంత ఆషామాషిగా ఏమీ లేదు. అశోక గజపతి గోవా గవర్నర్గా నియమితులై స్థానిక రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన వారసురాలు అదితి గజపతి ఎమ్మెల్యేగా తన హవా నడిపిస్తున్నారు. జిల్లాలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే
బలమైన అధికార కూటమిని ఎదుర్కోవడానికి పక్కా వ్యూహాలతో కోలగట్ల ముందుకు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకోసం పార్టీ కార్యక్రమాలతో పాటు క్యాడర్తో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు వీరభద్రస్వామి. తన హయాంలో నగరానికి ఏం చేశాను అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారట. మరి కూటమిగా ఉన్న బలమైన అధికార పక్షాన్ని కోలగట్ల ఎదుర్కోగలరా? అనుకున్నది సాధించగలరా? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.